మరి ఈ రూత్ శాండీ యూట్యూబ్ ఛానల్లో మరి మొదటిగా మరి వాక్యం చెప్పడానికి మరి దేవుని ప్రేరేపణతో మరి ఆశ కలిగి ముందుకు రావడం జరిగింది. మరి 91వ కీర్తన మూలవాక్యంగా ఒక మాట చదివి మరి ముందుకు సాగుదాం, వాక్యాన్ని ధ్యానించుకుందాం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవము కలిగిన యేసయ్య, మీకే వందనాలయ్యా. వందనాలు రాజా, పరిశుద్ధ రాజా, మీకే వందనాలు. నా రక్షకుడా, మా విమోచకుడా అయ్యా తండ్రి, మరి నీ దాసుడు నాయన, మరి వాక్యం ప్రభువా చెప్పాలని ప్రభువా మీరు నడిపించగా తండ్రి నాయన, ప్రభువా నీ దాసుడు ప్రభువా నాయన, మరి ప్రభు ఈ వాక్యాన్ని చెప్పడానికి నాయన ప్రభువా మరి అయ్యా మరి నాయన ప్రభు ముందుకు వచ్చి ఉండగా నాయన మీరే అయ్యా పరిశుద్ధాత్మదేవ, విశ్వానికి గురువు అయిన యేసయ్య, పరమబోధకుడా అయ్యా, పరమ గురువు అయిన యేసయ్య, మీకే వందనాలు. మీరే దిగివచ్చి పరిశుద్ధాత్మదేవ, మీరే దిగివచ్చి అయ్యా నీ దాసుడిని ముట్టి మీ పరిశుద్ధాత్మ అగ్నితో నీ దాసుడిని కాల్చి పుటం వేసి అయ్యా నీ దాసుడి నోట్లో నీ మాటలు పెట్టిన ఆయన అయ్యా నాయన వింటున్నటువంటి వారికి నీ బిడ్డలకు నాయన ప్రభువా నాయన ఆశీర్వాదకరమైన మాటలను ప్రభువా నాయన మీరే అందించండి, మీరు మాట్లాడండి, మీరు దర్శించండి అయ్యా నాయన. మా వాక్యం ప్రభువా నాయన చెబుతూ ఉన్నటువంటి నీ దాసుని కూడా మీరు కనబడి మాట్లాడండి. పొంచి ఉన్న అపవాది చీకటి శక్తులన్నింటినీ నజరేయుడైన యేసు నామములో బంధిస్తున్నాం. యేసు రక్తము చేత మీరే సహాయం చేసి మీరే మహిమ పొందమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మరి చదవబడినటువంటి మూలవాక్యం మరి మొదటి వచ్చిన మరలా చదువుతాను. 91వ కీర్తన, మరి ఇది మోషే చేసిన ప్రార్థన 90వ కీర్తన ఇంతకంటే ముందుగా రాయబడి ఉన్నది. దానికి కంటిన్యూషనే ఈ 91వ కీర్తన. అంటే దావీదు కీర్తన కాదని మరి ఇక్కడ ముందు కీర్తన చూస్తే మనకు అర్థమవుతుంది. మరి మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. మరి ఇక్కడ ఈ చదవబడిన వచనంలో ఇద్దరు వ్యక్తులు కనిపిస్తూ ఉన్నారు. మహోన్నతుడు, రెండవది సర్వశక్తుడు. మరి ఇక్కడ చూడండి, ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారు. మనకి దేవుడు త్రిత్వం అని మనందరికీ తెలుసు. దేవుడు త్రిత్వము, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. మరి ఇక్కడ మనకి లేఖనాల నుంచి చూసినట్లయితే ఈ త్రిత్వం అనే భావన, మరి త్రిత్వము అనే పదము ఆ వర్డ్ కనిపించదు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో. కానీ వాక్య సారాంశం మనం చూసినట్లయితే మరి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుడు త్రిత్వముగా కనిపిస్తూ ఉన్నాడు, అనగా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. ఇందులో చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే తండ్రి అంటే టాప్ లెవెల్, నెక్స్ట్ లెవెల్ కుమారుడు, నెక్స్ట్ బాటమ్ లెవెల్ పరిశుద్ధాత్మ దేవుడని. అంటే పవర్లో కూడా శక్తిలో కూడా తండ్రి ఎక్కువ, నెక్స్ట్ కుమారుడు తక్కువ. అంటే కుమారుడు ఈ భూలోకంలో మరి తండ్రి కొడుకులు ఒక కుటుంబంలో చూసినట్లయితే తండ్రి వయసులో పెద్దవాడు, జ్ఞానంలో కూడా కుమారుడి కంటే మరి అనుభవంలో మరి ఎక్కువ. కాబట్టి మరి ఇదే అభిప్రాయం, ఇదే యొక్క విషయాన్ని దేవునికి కూడా ఆపాదిస్తారు కొంతమంది. ఈ త్రిత్వములో ఉన్నటువంటి మూడు వ్యక్తిత్వాలు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా మరి ఇక్కడ చాలామంది అనుకుంటారు తండ్రి ఎక్కువ, కుమారుడు తక్కువ అని. కానీ కుమారుడు కూడా తండ్రితో సమానుడేనని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో. మరి క్రొత్త నిబంధన గ్రంథంలో చూసినట్లయితే కుమారుడు కూడా తండ్రితో సమానుడని మరి లేఖనాలు రాయబడ్డాయి. మరి ఆ వచనాలన్నీ ఇప్పుడు నేను చూపించడానికి మరి సమయం ఎక్కువ తీసుకుంటుంది. ఒక షార్ట్ వీడియో మీకు అందించడానికి మీ ముందుకు రావడం జరిగింది. ఇంకా దేవుని చిత్తమైతే
మరి దేవుడు బలపరుస్తున్న కొద్దీ ఇంకా ఇలాంటి చిన్న చిన్న షార్ట్ వీడియోస్తో ఈ రూత్ శాండీ యూట్యూబ్ ఛానల్లో మీ ముందుకు రావడం జరుగుతుంది దేవుని మహాకృపను బట్టి. అప్పుడు ఇంకా సవివరంగా మరి మాట్లాడుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు లేఖనాలు మీరు ఎరిగిన వారే చాలామంది అని మరి మరి నేను నమ్మికతో ముందుకు అడుగు వేస్తూ ఉన్నాను. మరి కొత్త నిబంధనలో చూసినట్లయితే కుమారుడు తండ్రితో సమానుడే అనేటటువంటి వాక్యం అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఒకే లెవెల్లో ఉంటారు. ఒకరు తక్కువ, ఒకరు ఎక్కువ కాదు. నిత్యత్వములో సమీపింపరాని తేజస్సులో దేవుడు త్రిత్వముగా ఉన్నాడు. తండ్రి ఎంతో, కుమారుడు అంతే. కుమారుడు ఎంతో, పరిశుద్ధాత్మ దేవుడు అంతే. తండ్రి ఎక్కువ, కుమారుడు తక్కువ, పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా తక్కువ కాదు. ముగ్గురు కూడా ఒకే శక్తిలోను, జ్ఞానములోను, అన్ని విషయాల్లో మరి ఈక్వల్గానే ఉంటారు. ఆ విషయాన్ని ముందు అర్థం చేసుకోవాలి. మరి మొదటగా చూసినట్లయితే మరి యేసు ప్రభువారు ఇక్కడ మరి 91వ కీర్తన మొదటొచ్చిన మనం ఇక్కడ చదివాము. మరి మహోన్నతుడు అనగా యేసు ప్రభువారు అని మీకు మరలా తెలియజేస్తూ ఉన్నాను. మరి మీకు చాలామంది తెలిసే ఉండవచ్చు. మరి మహోన్నతుడు అనగా యేసు ప్రభువారు. ఇక్కడ సర్వశక్తుడు అనగా మరి తండ్రి అయిన దేవుడు. త్రిత్వములో మరి తండ్రి, కుమారుడు ప్రస్తావన ఇక్కడ రాయబడి ఉన్నది. మహోన్నతుని చాటును ఎవరైతే నివసిస్తారో వాళ్ళు సర్వశక్తుని నీడలో విశ్రమం పొందుతారు అనే లేఖనం ఇక్కడ ఉన్నది. మరి తండ్రి చాటున మరి తండ్రి సర్వశక్తుడు అంటే ఇక్కడ తండ్రి నీడలో ఎవరు విశ్రాంతి, నిత్య విశ్రాంతి ఎవరు పొందుతారు అంటే మహోన్నతుని చాటున ఎవరైతే వెళతారో, మహోన్నతుని ఒడిలోకి యేసయ్య ద్వారా తప్ప తండ్రి దగ్గరికి వెళ్ళటం సాధ్యం కాదు అని ఈ లేఖనము మనకు తెలియజేస్తూ ఉన్నది. మరి యేసు ప్రభు వారి ద్వారానే మనం పరలోకం, నిత్య జీవాన్ని పొందుకోగలం. మరి చాలామంది యెహోవా సాక్షులు అని అదొక కల్ట్, మరి జెహోవా విట్నెస్ అనేటటువంటి కల్ట్ ఒకటి ఉన్నది. వాళ్ళు క్రైస్తవులు కాదు, వాళ్ళు యెహోవానే దేవుడు అంటారు, కానీ యేసు ప్రభు వారిని వాళ్ళు దేవుడిగా అంగీకరించరు. కాబట్టి మరి అలాంటి వారు కూడా మరి ఈ యొక్క సమాజంలో, మానవ సమాజంలో మరి ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. మరి తండ్రి దగ్గరకు ఎవరు వెళ్తారంటే, తండ్రి నీడలో ఎవరు విశ్రమం పొందుకుంటారంటే యేసు ప్రభు వారి ద్వారానే. యేసయ్య కార్చిన రక్తాన్ని ఎవరైతే ఆశ్రయిస్తారో, యేసయ్యను ఆశ్రయపురముగా, ఆశ్రయదుర్గముగా ఎవరైతే యేసయ్య దగ్గరకు వస్తారో, యేసయ్యను నమ్ముకుంటారో, సువార్తను ఎవరైతే నమ్ముతారో, యేసయ్య మరణ పునరుద్ధానాలను ఎవరైతే నమ్ముతారో, సువార్తను ఎవరైతే నమ్మి మరి మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం యేసయ్య రక్తం చేత జన్మ కర్మ పాపాలని కడుక్కుంటారో, ఎవరైతే బాప్తిసం పొంది రక్షణ పొందుకుంటారో వాళ్ళు మహోన్నతుని చాటున మరి ఆశ్రయం నివసించే వాళ్ళు కింద వస్తారు. కాబట్టి ఎవరైతే ఇంకా ఈ మాటలు వింటున్న వాళ్ళు, ఇంకా ఎవరైతే యేసు ప్రభు వారి రక్తం చేత 2000 ఏండ్ల క్రితం యేసు ప్రభు వారు రక్తం చిందించడానికి, మన కొరకు ప్రాణం పెట్టడానికి రిక్తునిగా ఆయన సమీపింపరాని తేజస్సులో ఆయన యొక్క సర్వశక్తిమత్వాన్ని, సర్వజ్ఞతను అంతటను విడిచిపెట్టి రిక్తునిగా బోర్లించేసి, ఆయన మహిమనంతా అక్కడ బోర్లించేసి విడిచిపెట్టి భూమి మీదకి నరావతారిగా 2000 ఏండ్ల క్రితం వచ్చాడు. ఆయన రక్తాన్ని చిందించాడు, మరి ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడి మరి 3వ దినాన మృతిని గెలిచి లేచాడు యేసయ్య. కాబట్టి ఆ యేసయ్య చాటునకు వెళ్ళాల్సిందే, తప్పదు. యేసయ్య ద్వారా తప్ప రక్షణ రాదు. మరి యేసుని నమ్ముకుంటేనే, మరి యేసయ్య రక్తాన్ని ఆశ్రయిస్తేనే రక్షణ. మన సొంత నీతి రక్షణ ప్రసాదించదు మనకి. మనం మంచిగా ఉన్నంత మాత్రాన సమాజంలో, కుటుంబంలో ఒక మంచి వ్యక్తిత్వం కలిగి ఉన్నందుకు మనం పరలోకానికి వెళ్ళటం కుదరదు. మంచి ఉండాలి, మంచి వద్దు అంటలేదు, కానీ ఒక మంచివాడు, అసలైన మంచివాడు, నీతిమంతుడు యేసుప్రభు వారు ఉన్నారు. ఆయనే మహోన్నతుడు. ఆ మహోన్నతుని ఎవరైతే ఆశ్రయిస్తారో, సొంత నీతిని ఎవరైతే విడిచిపెడతారో,
సొంత నీతి మీద ఆధారపడకుండా, సొంత నీతిని విడిచిపెట్టడం అంటే నా ఉద్దేశం సొంత నీతి మీద ఆధారపడకూడదు. సొంత నీతి మీద ఆధారపడిన వాడు ఆదికాండము ప్రారంభంలోనే మనకు కనిపిస్తాడు. అతనే కయ్యను. కయ్యను చూసినట్లయితే దేవుడు రక్త ప్రోక్షణం గురించి మరి మన ఆదిమ పితరులైనటువంటి ఆదాము హవ్వల గురించి హవ్వలకు చెప్పడం జరిగింది. మరి యేసయ్య దేవునితో సమాధానం పొందుకోవాలి అంటే బలిపీఠం మీద మరి ఒక జంతు రక్తాన్ని లేదా గొర్రె మేకల రక్తము లేదా ఒక గొవ్వ రక్తాన్ని అక్కడ చిందించాలి అని దేవుడు చెప్పాడు. రక్త ప్రోక్షణము మీద ఆధారపడలేదు కయ్యను. ఏం చేశాడంటే దేవుణ్ణి నేను నా స్వంత శక్తితో, స్వయం శక్తితో, నా సొంత నీతి కార్యంతో దేవుణ్ణి నేను సంతోషపెట్టాలని భావించి మరి ఆ ధాన్యాలు, కూరగాయలు తీసుకొచ్చి బలిపీఠం మీద క్షమించండి మరి ధాన్యాన్ని తాను పండించినటువంటి కష్టంతో మరి చెమట వచ్చి పండించినటువంటి ధాన్యం తీసుకొచ్చి బలిపీఠం మీద పోసాడు. శభాష్ కయ్యను, నువ్వు నా కోసం ఎంతో కష్టపడ్డావు అని దేవుడు అంటాడు. దేవుడు నన్ను మెచ్చుకుంటాడు. నా తమ్ముడైతే సింపుల్గా ఒక పశువుని తీసుకెళ్ళి బలిపీఠం మీద పెట్టి దాన్ని వధించి రక్తాన్ని అక్కడ రక్త ప్రోక్షణంతో దేవుణ్ణి సంతోషపెట్టాలని ప్రయత్నించాడు. సరే, దేవుడు చెప్పాడు కాబట్టి మరి నేను అట్లా కాదు, ఇంకా దేవుడు చెప్పింది కాదు, నేను దేవుడు చెప్పంది చేస్తాను. రక్తంతోనే, రక్తం ఏముంది, రక్తంతో మరి ఒక జంతువుని తీసుకొచ్చి దాంట్లో అదేముంది, పెద్ద సింపుల్ కదా, నా తమ్ముడు చేసిన దానికంటే నేను ఇంకా మంచి పని చేయాలి అని నా ఒళ్ళు, నా సొంత శక్తి, నా స్వయం, నా జ్ఞానం, నా సొంత జ్ఞానం ఇదంతా కలిసి నేను దేవుని సంతోషపెట్టాలి అని ప్రయత్నం చేశాడు కయ్యను. సొంత నీతి, స్వయం శక్తి. అక్కడ రక్తం లేదు. కయ్యను అర్పించిన దాంట్లో బలిపీఠం మీద కూరగాయలు, ధాన్యాలు పెట్టాడు. దాంట్లో రక్తం లేదు. దేవుడు సమాధాన పడతానని చెప్పాడు. సమాధాన పడటానికి రక్తము అవశ్యం అని చెప్పాడు. సామాన్యముగా చెప్పవచ్చు, రక్తము ద్వారానే పాప క్షమాపణ కలుగుతుంది అని హెబ్రీలకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు చెప్పాడు. అదే మాట దేవుడు కూడా చెప్పాడు ఆదిమ పితరులైన ఆదాము హవ్వలకి. మరి ఆ మాట ఫాలో అవ్వలేదు కయ్యను, స్వయం శక్తి మీద ఆధారపడ్డాడు. ఈ రోజుల్లో కూడా చాలామంది సొంత నీతి మీద ఆధారపడే వాళ్ళు ఉన్నారు. సొంత నీతి దేవుని దృష్టిలో మురికి గుడ్డలాగా కనిపిస్తూ ఉంది. కాబట్టి దేవుడు యేసయ్యే మన నీతి. మహోన్నతుడు గురించి చెప్పుకున్నాం. మహోన్నతుడు అంటే యేసు ప్రభువారు. యేసే మన నీతి. ఆ యేసయ్య అనే నీతిని మనం ధరించుకోవాలి అని పౌలు భక్తుడు చెప్పాడు. మెట్టుకు 13వ అధ్యాయము 14వ వచనం చూసినట్లయితే, మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసి కొనకుడి. ఇక్కడ చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తుని ధరించుకొనుడి అని ఇక్కడ రాయబడి ఉన్నది. ప్రభు అయిన యేసును ధరించుకోవాలి అంటే యేసే మన నీతిని ధరించుకోవాలి. ఇదే మాట 4వ కీర్తనలో కూడా మరి యేసు ప్రభువే మన నీతి అనే మాట కనిపిస్తూ ఉంది. మరి 4వ కీర్తన ఒకసారి చూద్దాం. 4వ కీర్తన 1వ వచనం దావీదు కీర్తన చూస్తే, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొర్రపెట్టునప్పుడు నాకు ఉత్తరమిమ్ము అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు దావీదు భక్తుడు. నా నీతికి ఆధారమగు దేవా, నా నీతికి ఆధారము యేసే అని మనము మరి నమ్మవలసి ఉన్నది. కాబట్టి యేసే మన నీతి, అంతేగాని మన స్వంత నీతి మీద మనం ఆధారపడకూడదు. కాబట్టి నీతి అనగా మరి నా నీతికి ఆధారమగు దేవ, మరి ఆ నీతిమంతుడు యేసు ప్రభు వారి మీదే మనం మరి నమ్మిక ఉంచాలి. మహోన్నతుని చాటున మరి ఎవరైతే నివసిస్తారో మరి వారే మరి సర్వశక్తుని నీడలో విశ్రమం పొందుతారు అనేటటువంటి లేఖనాన్ని మనం ఇప్పటివరకు ధ్యానం చేయడం జరిగింది. మరి కాబట్టి మనం కయ్యనులాగా మరి మనం సొంత నీతి మీద ఆధారపడవద్దు. నా నీతికి ఆధారమగు దేవ అని దావీదు ఏ విధంగా యేసయ్య అనే నీతి మీద ఆధారపడ్డాడో,
నీతిమంతుని రక్తం మీద మనం ఆధారపడాలి. యేసునాథుని మీద మనం ఆధారపడాలి. అప్పుడే మనము సర్వశక్తుని నీడలో విశ్రమం పొందుకుంటాం. మరి ఇక్కడ ఈ ఇహలోక జీవితంలో కూడా దేవుని పాదాల దగ్గర మనకి దేవుని సన్నిధి కాంతి, దేవుని పాదాల దగ్గర మనకు గొప్ప అనుభవం కావాలి అంటే, గొప్ప ఆశీర్వాదాలు కావాలంటే మనము యేసయ్యను ధరించుకోవాలి, మహోన్నతుని మీద ఆధారపడాలి. కాబట్టి మహోన్నతుని చాటున ఇంకెవరైతే నివసించట్లేదో మరి యేసు ప్రభువారు మరి ఆయన విమోచన క్రయధనముగా మరి ఆయన చిందించిన రక్తం మీద మరి ఇంకెవరైతే ఆధారపడకుండా మేము నీతిమంతులమేనని ఎవరైతే అనుకుంటున్నారో మరి తప్పనిసరిగా పాపక్షమాపణ కోసం మరి మనలో ఉన్న జన్మ కర్మ పాపాన్ని మరి హరించి వేయుట కోసం యేసయ్య రక్తంతో మన పాపములను కడుక్కొనవలసి ఉన్నది. కాబట్టి మహోన్నతుని చాటున ఎవరైతే నివసిస్తారో వాళ్ళకే సర్వశక్తుని నీడలో విశ్రమం దొరుకుతుంది. కాబట్టి మరి మనలో మన ఆదిమ పితరులైనటువంటి ఆదాము హవ్వ ద్వారా జన్మ పాపం మనందరిలోకి ఒక మనుష్యుని ద్వారా సంక్రమించింది. కాబట్టి మరి మనలోకి సంక్రమించిన ఈ యొక్క పాపాన్ని, జన్మ పాపము, ఆది పాపము, స్వభావ పాపాన్ని, మరి ఆ స్వభావ పాపము ద్వారా మరి కర్మ పాపములో పడిపోయినటువంటి పరిస్థితి, మరి దీని అంతటినీ కడిగి వేసుకోవాలంటే మరి తప్పనిసరిగా యేసయ్య కార్చిన రక్తం మరి మనం ఆశ్రయించాలి. యేసునాథుని రక్తాన్ని ఆశ్రయించాలి. మహోన్నతుని చాటులోకి వెళ్ళిపోవాలి. మహోన్నతుని చాటుకు వెళ్ళడం అంటే యేసయ్య రక్తాన్ని ఆశ్రయించడమే. మరి ఇంకా ఎవరైతే బాప్తిసం పొందలేదో, యేసు రక్తంతో పాపాలు కడుక్కోలేదో, మరి అర్జెంటుగా మరి మీరు సొంత నీతి మీద కయ్యనులాగా కాకుండా, కయ్యను సొంత నీతి మీద ఆధారపడ్డాడు. బలిపీఠం మీద రక్తం కావాలి అని దేవుడు చెబితే, రక్త ప్రోక్షణ, రక్తము చిందించబడాలని దేవుడు చెబితే ఆనాడు ఆదాము హవ్వలకు ఆ మాట ఆజ్ఞను మరి అతిక్రమించాడు కయ్యను. నా సొంత కష్టంతో యేసయ్యను సంతోషపెడదాం, దేవుణ్ణి సంతోషపెడదాం అనుకున్నాడు. ఎవ్వరు కూడా మనం అలా అనుకోకూడదు. రక్షణ పొందుకున్నవారు కూడా అలా ఇక నేను రక్షణ పొందేశా కదా, మరి యేసయ్యతో నాకు పని లేదు ఇక అనేటటువంటిది కాకుండా, మరి నా నీతికి ఆధారమగు దేవ అన్నట్లుగా మనము మన ప్రార్థనలు యేసునాథుని మీద ఆధారపడి చేయాలి. యేసే మనకు ఆధారం. కాబట్టి మహోన్నతుని చాటులోకి, ఆయన ఒడిలోకి వెళదాం, ఆయన చాటునకు వెళదాం. యేసయ్య మన ప్రార్థనలు కూడా చేస్తూ ఉంటాం. యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. మనం ప్రార్థన చేసిన, ఆరాధన చేసిన యేసయ్య ద్వారా మనకు మానవులందరికీ ప్రతినిధిగా యేసు ప్రభువారు పరలోకములో తండ్రి కుడిపార్శ్వమున, ఇప్పటికీ మన తండ్రి కుడిపార్శ్వమున మానవులకు ప్రతినిధిగా ఉన్నాడు. యేసయ్య మానవులకు ప్రతినిధిగా ఉన్నాడు. మనం చేసే ప్రార్థనలు, ఆరాధనలన్నీ ఆయన ద్వారానే తండ్రి దగ్గరకు వెళతాయి. మానవులకు ప్రతినిధిగా ఆయన అక్కడ ఇంకా మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. కాబట్టి యేసయ్య ద్వారా, యేసయ్య సహాయం లేకపోతే, కుమారుడు ఈ త్రిత్వములో ఉన్నటువంటి ఆ రెండవ వ్యక్తిత్వం కుమారుడు అనేటటువంటి, అక్కడ కుమారుడు అనగా యేసుప్రభు వారు, మహోన్నతుని యొక్క సహాయం లేకపోతే మనం ఆ సర్వశక్తుని నీడలోకి వెళ్ళలేము, విశ్రమం పొందుకోలేము. మరి తప్పనిసరిగా మరి ఈ వాక్యాన్ని మీరు ఇంకా ధ్యానం చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మదేవుడు ఇంకా మీకు ప్రత్యక్షతలు కలిగిస్తాడు. మరి ధ్యానించండి. పవిత్ర జీవుల వలె నెమరు వేసుకోవడం మనకెంతైనా అవసరము. వాక్యాన్ని ధ్యానించుకుందాం, యేసయ్యను ఆశ్రయిద్దాం. మరి ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, జీవము కలిగిన దేవ, మీకే వందనాలు. మరి నాయన చదవబడిన కీర్తనలో నాయన మహోన్నతుని చాటున నివసించటమే సర్వశక్తుని నీడలో విశ్రమం పొందుకోవటం మరి సాధ్యపడుతుంది. మహోన్నతుని చాటున నివసించాలి తప్పనిసరిగా అని చెప్పారు. మరి నాయన యేసయ్య శిలువ రక్తాన్ని ప్రభువా వదిలిపెట్టి సొంత నీతి మీద ఎవరైతే ఆధారపడాలని చూస్తున్నారో ప్రభువా, మరి రోమా 13 ద్వారా కూడా మీరు మాట్లాడారు. ప్రభు అయిన యేసుక్రీస్తుని ధరించుకోమని చెప్పారు. అయ్యా మరి 4వ కీర్తనలో చెప్పారు, నా నీతికి ఆధారము యేసే
మరి నా నీతికి ఆధారము దేవా నీవే అని దావీదు చెబుతూ ఉన్నాడు. అయ్యా మరి నాయన మా నీతికి ఆధారం మీరే నాయన. నా నీతికి ఆధారము ప్రభువా మరి నా సొంత నీతి మీదే ఆధారపడాలని ఆనాడు కయ్యను ప్రయత్నం చేశాడు ప్రభువా. మేమెవరం కయ్యను వలె ఉండకూడదు అని మీరు చెబుతున్నారు లేఖనాల్లో. అయ్యా మేమెవరం కయ్యనులాగా కాకుండా స్వయం కృషి, స్వయం శక్తిని మేము ఆశ్రయించకుండా, మా సొంత జ్ఞానం మీద ఆధారపడకుండా మీ మీద ఆధారపడి మహోన్నతుడు అయ్యా నాయన యేసు ప్రభువారు కార్చిన రక్తం మీద మేము ఆధారపడి రక్షణ పొందుకొని, మరి రక్షణ ఇంకా ఆల్రెడీ ఎవరైతే పొందారో వారు కూడా మరి నాయన సంపూర్ణులు అవ్వడానికి కూడా నాయన యేసయ్య రక్తము ద్వారానే సంపూర్ణులు కాగలరు, యేసయ్య ద్వారానే సంపూర్ణులు కాగలరు. కాబట్టి నాయన రక్షణ పొందుకున్న వారు సంపూర్ణులు కావాలన్నా, మరి నాయన మరి రక్షణ పొందుకోని వాళ్ళు మరి రక్షణ పొందుకోవాలన్నా ప్రభువా మరి మేము అయ్యా యేసయ్య మీద, యేసయ్య చాటున ప్రభువా మేము అయ్యా మరి మేము ఆయనే ఆశ్రయదుర్గమని మేము అయ్యా తండ్రి మేము అయ్యా నివసించాలి, యేసులో నివసించాలి. అట్టి భాగ్యం మా అందరికీ దయచేయండి అయ్యా నాయన. పరిశుద్ధాత్మదేవ మా మీదికి దిగి వచ్చి మమ్మల్ని అభిషేకించి ప్రభా ఇంకా ఎక్కలేని ఎత్తైన కొండకు ప్రభా మమ్మల్ని ఎక్కింపజేయమని ప్రార్థిస్తూ మా ప్రభు రక్షకుడైన యేసయ్య నామములో ప్రార్థిస్తూ స్తుతిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.